టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ ఇలాకాలో దారుణం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చిన్నారితో ఓ హెడ్ మాస్టర్ అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ముదిరెడ్డిపల్లిలోని మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న హెడ్ మాస్టర్ దేవరాజుపై బాలిక తీవ్ర ఆరోపణలు చేసింది. తరచూ తనను ఒంటరిగా ఆఫీస్ గదికి రావాలి అనేవాడని తెలిపింది. హెడ్ మాస్టర్ పై బాధిత బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఎంఈఓ పాఠశాలలకు వెళ్లి విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న హెడ్ మాస్టర్ దేవరాజు లీవ్ పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. హెడ్ మాస్టర్ కీచక పర్వానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 8 సంవత్సరాల బాలికపై సాక్షాత్తు హెడ్ మాస్టర్ అంటే విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే లైంగిక వేధింపులకు పాల్పడిన వైనం తీవ్ర స్థాయిలో కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దేవరాజ్ ఎవరైతే హిందూపురం మండలం ముదిరెడ్డిపల్లి పాఠశాలలో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారో ఇతను 8 సంవత్సరాల బాలిక అంటే 3వ తరగతి చదివే బాలికను లైంగికంగా వేధించాడు. తన గదిలోకి తీసుకెళ్లి విచక్షణ రహితంగా ఆమె పైన కొరకడం, అదేవిధంగా శరీరం పైన విచక్షణ రహితంగా లైంగిక వాంఛకు పాల్పడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విషయం తెలియక పాప ఏడుస్తూ ఉండడంతో తల్లిదండ్రులు గుర్తించారు. ఏమైందని ఆరా తీయగా శరీరం పైన కూడా గాయాలున్న పరిస్థితి కనిపించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి విద్యాశాఖ అధికారులు ఎవరైతే హిందూపురం ఎంఈఓ ఉంటారో వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. కఠిన చర్యలు తీసుకోవాలని. అయితే ఈ విషయాన్ని ముందే గ్రహించిన హెడ్ మాస్టర్ దేవరాజ్ ఈ రోజున సెలవు పెట్టి పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఇప్పటిదాకా కేసు నమోదు చేయకపోవడం పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న హిందూపురం సంబంధించిన టీడీపీ నేతలు ఒక పంచాయతీ ద్వారా వివాదాన్ని సెటిల్ చేసుకుందామన్న ధోరణితో వ్యవహరిస్తున్న నేపథ్యం కనిపిస్తున్నట్లు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే వివాదం పెద్దదైతే ఎమ్మెల్యే బాలకృష్ణకు చెడ్డ పేరు వస్తుంది, హిందూపురం నియోజకవర్గానికి చెడ్డ పేరు వస్తుంది. కనుక మీరు రాజీ కావాలని తల్లిదండ్రులపైన తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా పోలీసులు ఎట్లాంటి కేసు నమోదు చేయకపోవడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయని పరిస్థితి కనిపిస్తుంది. కేవలం టీడీపీ నేతలు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు, అదేవిధంగా విద్యాశాఖ అధికారులతో మాట్లాడి వివాదాన్ని ఒక కొలికి తీసుకొచ్చి నిందితుల్ని సేవ్ చేయాలన్న ఒక కుట్ర అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని స్థానికులు పూర్తి స్థాయిలో ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అభం శుభం తెలియని చిన్నారి పైన అఘాయిత్యానికి పాల్పడిన వైనం ఒకటైతే పోలీసులు చేస్తున్న తీరు, అదేవిధంగా టీడీపీ నేతలు చేస్తున్న తీరును పూర్తి స్థాయిలో తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గ్రేసి, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.